తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అనర్హులైన వారిని గుర్తించి రేషన్ కార్డు రద్దు చేస్తోంది. గత కొంతకాలంగా రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది. అందులో భాగంగా కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు, అధిక జీతం పొందే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులను పొందినట్లు అధికారులు పరిశీలనలో తేలింది. దీంతో వారి కార్డులను పౌర సరఫరాల శాఖ రద్దు చేస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విచారిస్తున్నారు. అనంతరం అనర్హులుగా తేలితే రద్దు చేస్తున్నారు. పరిమితికి మించి భూమి ఉండడం, 6 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉండడం, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారిని గుర్తించి అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఇక అధిక జీతాలు పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగులను కూడా గుర్తించి రేషన్ కార్డు కట్ చేస్తున్నారు. కొంతమంది తప్పుడు సమాచారంతో రేషన్ కార్డు పొంది ఇన్నాళ్లు ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. దీంతో వీరిని గుర్తించి ప్రక్రియను రేవంత్ సర్కార్ చేపట్టి అనర్హులను ఏర్వేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు చేసే కొంతమంది కూడా రేషన్ కార్డు పొంది ఉన్నారు. ఇక నెలకు 50,000 నుంచి 2 లక్షల వరకు జీతాలు పొందే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొంతమంది ఇప్పటి వరకు తమ తల్లిదండ్రులకు రేషన్ కార్డుల్లో కొనసాగడం వల్ల వారి వివరాలు తెలియలేదు. కానీ తల్లిదండ్రుల నుంచి వీడిపై ప్రత్యేకంగా కొంతమంది కార్డులు పొందారు. దీంతో వీరి వివరాలు ఇప్పుడు బహిర్గతం కావడంతో గుట్టు రట్టయింది. డేటా విశ్లేషణ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో వీళ్ళని అనర్హులుగా ఉన్నట్లు బయటపెట్టింది.